వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ స్వామి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ప్రజాస్వామ్యాన్ని పాలకులు అపహాస్యం చేస్తున్నారు. ప్రజలు ఎవరు ఓటు వారు వేసుకునే పరిస్థితి లేదన్న సిపిఐ నేత రామకృష్ణ. ఎవరికైనా సమాధానం చెప్పే దమ్ము ధైర్యం నాకుంది. అనంత వెంకటరామరెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే ప్రభాకర్. సీఎం చంద్రబాబు లోకేష్ సహకారంతో ఎమ్మెల్యే అయ్యాను. తనపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. మొయినాబాద్ ఫామ్ హౌస్పై ఎస్ఓటి పోలీసుల దాడి. గంజాయి డ్రగ్స్తో బర్త్డే పార్టీ చేసుకుంటున్న నైజీరియా, ఉగాండా దేశస్తులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రజాస్వామ్యాన్ని పాలకులు అపహాస్యం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని, ఎన్నికలలో ప్రజలు ఎవరి ఓటు వారు వేసుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నారని, బతుకున్న వారి ఓట్లను ఓటర్ల జాబితాలో తొలగించేందుకు శ్రీకారం చుడుతున్నారని ఆగ్రహించారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కై బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అర్హులైన వారి 65 లక్షల ఓట్లు తొలగించడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ స్థానాల ఎన్నికలలో బీజేపీ 30 నుండి 40 వరకు అదనపు సీట్లు గెలవడానికి దొంగ ఓట్లే కారణమన్నారు. ఏమాత్రం విలువ లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే నిన్న పులివెందుల తర్వాత ఒంటిమిట్ట 2 జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఏజెంట్లుగా కూడా కూర్చొనివ్వకుండా పోలీసులు అడ్డుకొని వాళ్ళని హౌస్ అరెస్ట్ కూడా చేసి బెదిరించి ఏకపక్షమైన ఎన్నిక జరిపించారు. టీడీపీ గెలవదని నేను అన్న కానీ గెలుస్తుందో లేదో కానీ ఆడ పోటీనే వన్ సైడ్ అయిపోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా దాదాపు అదే కడప జిల్లాలో 77% జడ్పీటీసీలు, 79% ఎంపీటీసీలు అన్నీ కూడా ఏకగ్రీవం చేసుకున్నారు. కాబట్టి ఏమంటే మీరు వారు ఎవరు అధికారంలో ఉన్నా ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. నేను ఏంటంటే మీరు ప్రజాతంత్ర పద్ధతుల్లో ప్రజలను ఒప్పించి మెప్పించి ఎన్నికల్లో ఎవరికైనా సమాధానం చెప్పే దమ్ము ధైర్యం తనకు ఉన్నాయని, తాటాకు చప్పులకు భయపడదనని మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి అన్నారు. సాయినగర్లోని ఆసుపత్రి సమస్యపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నానని, ఆ వివరాలతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ను కలుస్తానని స్పష్టం చేశారు. తన గురించి మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి లేనిపోని రాయిస్తున్నారని, ఆయన ప్రజల గురించి ఆలోచిస్తే బాగుంటుందని హితవు పలికారు. అందరి లెక్కలు తెలుస్తానని, వడ్డీతో సహా తిరిగి ఇస్తానని హెచ్చరించారు. సందర్భంలో కొద్దిమంది 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కేసులో లేరు, తర్వాత ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సంబరాలు చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా స్థలాలు సమాధులను కూడా ఆక్యుపై చేసుకొని పార్టీకి చెడ్డ పేరు తెచ్చి మళ్ళీ ఆ వైఎస్ఆర్ నుంచి అధికారం వచ్చిన తర్వాత వచ్చిన కొంతమంది వ్యక్తులు, ఏదో రాజకీయంగా ఇతర పార్టీ నుంచి తీసుకొని వస్తే మనం ఏదో భిక్ష పెట్టినటువంటి కొంతమంది, వీళ్ళని అంటే పార్టీకి ఏమాత్రం సేవ చేయలేనటువంటి వ్యక్తులంతా పోయి జిల్లా పార్టీ అధ్యక్షునికి పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయమని అడిగారని పత్రికల్లో వచ్చింది. వీళ్ళు కూడా యూట్యూబ్లోనూ దాంట్లో కూడా అడిగినట్లా చెప్తా ఉన్నారు. గౌరవనీయులైన అనంతపురంలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు గారి యొక్క నేతృత్వంలో చేశారంట. పాపం ఆయన చెప్తున్నాడు నాకు కూడా సంబంధం లేదని. పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడేటువంటి వ్యక్తి పార్టీ నియమ నిబంధనలకు ఎవడైనా అద్దులే అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఒక పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా 10 ఏళ్ళు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నా, ఒక మున్సిపల్ చైర్మన్గా ఉన్న, ఎమ్మెల్యేగా ఉన్న, అంటే 20 సంవత్సరాలు అనంతపురంలో పార్టీ కోసం కష్టపడేది ఒక ఎత్తు అయితే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో పోరాటంతో అనేక కేసులు పెట్టుకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసినటువంటి సందర్భంలో అర్ధరాత్రి వేళ హైజాక్కు నువ్వు టికెట్ తీసుకొని వస్తే పార్టీ ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట కోసం మరి నేను ఆ రోజు పార్టీ కోసం శ్రేణులందరూ కూడా పనిచేయమని చెప్పాను. నేను కూడా నీతో పాటు తిరిగి నంద్యాల, కర్నూలు అనేక ప్రాంతాల్లో తిరగమని ఆదేస్తే ఆ 4 రోజులు పరిశ్రమించినటువంటి వ్యక్తిని నేను. టికెట్ రాలేదనో ఇంకోటో కాదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కష్టపడ్డా, నీకోసం మాత్రం కాదు. ఓ మహానుభావ, ఈరోజు తగుదనమ్మా అంటూ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పిలుస్తావా?
నేను ఒకటే చెప్పాను, నేను పార్టీ లైన్ కట్టుబడి ఉన్నానని. నువ్వు పార్టీ లైన్కి కొత్తగా వచ్చి అంటే పార్టీకి రాజకీయాల్లో సమాజంలో ఎంతో శ్రమించినటువంటి వ్యక్తుల మీద నువ్వు బురద వేసి నువ్వు తప్పుడు పనులు చేసి ఎదుటోళ్ళ మీద తప్పుడు పనులు వేస్తే పార్టీ కోసం మౌనంగా ఉన్నా. ఇక మాట్లాడదాం, దీని గురించి చర్చ పెట్టుకుందాం. మై డియర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, నేను పేరు కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే పదే పదే మాట్లాడాడు కాబట్టి. ఈ మహానుభావుడు చెప్తాడు, రాప్తాడులో అంటే మొట్టమొదట వ్యక్తిగతంగా మాట్లాడాడు. మున్సిపల్ చైర్మన్గా నేను అక్రమ ఆస్తులు సంపాదించలేను. బాబు, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేగా లెటర్ ప్యాడ్లో రాసి నువ్వు ఏ అక్రమాస్తులు ఉన్నాయో చెయ్యి. గతంలో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత నీ కోసం శ్రమిస్తే కార్యకర్తల్ని పోలీసులు ఫోన్ చేసి స్టేషన్లో సిఐలకు చెప్పి చితకబాదమని చెప్పినటువంటిది వాస్తవం కాదా? నీ గుండె మీద చేసుకొని చెప్పు, నిజం కాదా? అదేవిధంగా నా మీద ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనంతపురం జిల్లా మంత్రిగా ఉంటే అనంత వెంకటరామరెడ్డి వియంకుడిగా ఉన్న సందర్భంలో భూతద్దం వేసి నా తప్పులు నాయని చెప్పి ఎతికి అయినా కూడా ఏమీ లేదని చెప్పి మౌనంగా ఉంటే, నువ్వు ఒక ఎమ్మెల్యేగా అధికార పార్టీలో నీకోసం పనిచేసిన కార్యకర్తలకి ఆ రోజు అండగా ఉండి అనేక కేసులు పెట్టుకున్న మేము చంద్రబాబు నాయుడు కోసం ఇక్కడ పనిచేస్తూ ఉంటే, నువ్వు ఎమ్మెల్యేగా వస్తే 14 సంవత్సరాలు నీ మొహం చూడలే, నీ కార్యకలాపాలు ఎక్కడ రాలే. నేను జిల్లా పార్టీ కార్యాలయం మీటింగ్లకు రాలా, నియోజకవర్గ మీటింగ్లకు రాలా. ఎందుకంటే నీ కర్మ నీ పాపం నువ్వు చేసుకొని చెప్పి వదిలేస్తే, నేను పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే నువ్వు నన్ను అసత్య బురద చల్లుతావా? నువ్వు తప్పుడు పనులు చేసి నీ యొక్క దుర్నీతి, నీ యొక్క అక్రమాలు, అవినీతి చట్ట నా దగ్గర ఉన్నా కూడా మౌనంగా ఉన్న కారణం అంటే కేవలం పార్టీ కోసం పార్టీ బజార్న పడకూడదని. దీంతో నువ్వు నా యొక్క రాజకీయంగా నీతి నిజాయితీతో బతికే వ్యక్తుల మీద నువ్వు రకరకాలు మాట్లాడతావా? ఏం మాట్లాడావు పెద్ద మనిషి? నువ్వు సొసైటీ ఆస్తులు తీసుకోలేదే, నీకు దమ్ము లేదా, ధైర్యం లేదా? ఎమ్మెల్యేగా లెటర్ రాయి, ముఖ్యమంత్రి గారికి రాయి, జిల్లా కలెక్టర్ రాయి, నేనున్న ఇంటిని అది సొసైటీ ఇది ఆక్రమించుకున్నాడని చెప్పి బుల్డోజర్లతో జేసీబీలతో కొడతానని చెప్పి నువ్వు అధికారులకు ఫోన్ చేయలేదా? అధికారులు ఏం చెప్పారు నీకు? ఆయన నిజాయితీగా పోతాడు. ఇది ఎవరు తెలుసా? ఇల్లు అశోక్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మడి ఉండేటువంటి ఈరోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఉన్నటువంటి వరుణ్ యొక్క చిన్నాన ఆ పిన్నమ్మ పేరుతో ఉన్న ఇల్లు కొన్నాను. ఆ పెద్ద మనిషి, నువ్వు బజార్లో ఎవరిని మర్యాద ఇస్తున్నావు? నువ్వు ప్రతి ఆఫీసర్లకి ఫోన్ చేసి ఇవన్నీ చెప్తావా? రెండవది, ఇవన్నీ కూడా నేను లోకేష్ బాబు గారితో కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ పార్టీ కానీ తీసుకుపోలేదు. ఎందుకంటే నువ్వేదో మారుతావు, ఏదో కొత్తగా వచ్చావని. నీ యొక్క క్యారెక్టరు, నీ యొక్క పద్ధతులు నేను తాలుబొట్లు తెంచానా? ఎవరో ఒకరు తాలుబొట్లు ఎవరు చేయించారు? అవును, కరెక్టే. రాప్తాడు మహానందరెడ్డి ప్రసాద్ రెడ్డిని హత్య చేసిన దాంట్లో నేనే ముద్దాయి. ఆ రోజు అనంతపురంలో ఎక్కడైనా నరమేధం జరగకూడదు, హత్యలు జరగకూడదు అని చెప్పి ప్రయత్నం చేసిన వ్యక్తిని. ఒక రుద్రాంపేటలో ఒక హత్య జరిగితే నువ్వు వేరే వాళ్ళని పిలిపించి ఆయన అంటే కేసు నడుస్తూ ఉంటే అది కూడా ఆయన చేశాడని చెప్పించండి, డబ్బులు ఇస్తానని చెప్పి నువ్వు ఆఫర్ చేసింది నిజం కాదా? ఇవన్నీ కూడా మర్చిపోతాను అనుకున్నావా? తర్వాత ఎవరైనా కార్యకర్తలు పని చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి బెదిరిస్తావా? నిన్న రాత్రి ఎంతమందికి ఫోన్లు చేశావు? 3 గంటల వరకు 4 గంటలకి. నిన్న రాత్రి చేసిన ఫోన్లు బయట పెట్టమంటావా? ఎవరెవరికి ఫోన్లు చేశావు? ఏ సినిమా థియేటర్ల మీద బంద్ చేస్తామని చెప్పావు? ఏ జర్నలిస్ట్కి ఫోన్ చేసి బెదిరించావు చెప్పంటావా? నువ్వు నోరు అద్దులో పెట్టుకొని ఉంటే చాలా మంచిది నీకు. ఎందుకంటే నేను నన్ను తడుపుకోవద్దు, పార్టీలో ఉన్నాను కాబట్టి ఇదేనే. ఒకవేళ ఆ పార్టీ అండే లేకపోయింటేనే లేదా నువ్వు శాసనసభ్యుడిగా అనుకున్నావు. నీ అట్లా శాసనసభ్యులు చాలామంది చూసాను, మంత్రులు చూశాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పోరాటం చేసినావు. నువ్వు కొంత అద్దులో ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టాండ్ అవుతానని చెప్పి భయంతోనా? నేను లోకేష్ బాబు గారికి చెప్పి అనంతపురం ఎమ్మెల్యే నిలబడినానే, అనంతపురం అసెంబ్లీ సీటు కూడా ఆశించాను. ఎందుకంటే భ్రష్టు పట్టించిన తర్వాత ఆ శాసనసభ్యుడిగా నేను ఎన్నికల్లో గెలుస్తాను లేదో నాకు తెలియదా? నువ్వు కూడా మాట్లాడతావా? దాంట్లో నీకు అవసరమే లేదు. బుడుబుక్కుల వాళ్ళు నేను పిలిపించుకున్నా. బుడుబుక్కుల వాళ్ళు నేనేది పిలుచుకుంటేది? నువ్వు గుండె మీద చేసుకొని ఒకటి చెప్పు. ఈ బుడుబుక్కుల వాళ్ళు 30 ఏళ్ళుగా పార్టీ కష్టపడున్నారు. ఒక రామచంద్ర అనేటువంటి తిరుపతి జడ్జి భార్య పేరుతో ఉంది. ఆ కుటుంబం ఎస్సీలు నాకు చిన్నప్పటి నుంచి ఆ పాప తల్లిదండ్రులు చాలా ఫ్రెండ్స్. నాకు రామచంద్ర కుటుంబం అనేది నాకు చాలా ముఖ్యమైనది. నేను ఎక్కడా నోరు విప్పలే. 30 సెంట్ల స్థలం కూడా దాంట్లో ఉంది. నా సొంత చెల్లెల స్థలం కూడా దాంట్లో ఉంది. బుడుబుక్కుల వాళ్ళు ఉన్నాయి. అదేవిధంగా గాంధీ రెడ్డి చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఫంక్షన్ హాల్ పెడితే ఆ ఫంక్షన్ హాల్ దాంట్లో ఎంకే ఫంక్షన్ హాల్ లాంటివి, అదేవిధంగా రిలయన్స్ పెట్రోల్ బంక్ అన్నీ ఉంటే మీరు ఈ యొక్క 6 ఎకరాలు 7 ఎకరాల భూమి 2 పత్రాల్లో జీపీఐ కింద ఎప్పుడో 30-40 ఏళ్ళ కింద అమ్ముకునేటువంటి తీలేదా? నీకు దీని మీద వెరిఫై చేస్తే ఎందుకు రిజిస్టర్ ఫోన్ చేశామని చెప్పి సబ్ రిజిస్టర్ని అడిగా. నీ ఉద్యోగం పోతుందని చెబితే సార్ సీఎం చంద్రబాబు ఆశీర్వాదం, లోకేష్ సహకారంతో ఎమ్మెల్యే అయ్యానని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు.
తాను వచ్చినప్పటి నుంచి కుట్రలు చేస్తున్నారని, మళ్ళీ తనకే ఎక్కడ టికెట్ ఇస్తారన్న భయంతో పార్టీ లైన్లో ఉన్న మరో నాయకుడు బురద జల్లుతున్నారని, ఎంతటి సీనియర్లైనా క్రమశిక్షణ తప్పితే చర్యలు ఖాయమని, నగరంలో ఏడాది కాలంలో 122 కోట్లతో అభివృద్ధి చేశానని, 750 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం డిపిఆర్ పంపామని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. ప్రజాస్వామ్యం గెలిచింది. దాదాపు పులివెందుల్లో 70 ఏళ్ల రాజకీయ చరిత్రని తిరగరాశాం. గతంలో పులివెందులు అంటానే ఒక భయభ్రాంతులకే ఉండేది. ఈరోజు ప్రశాంతంగా జెడ్పీటీసీ ఎలక్షన్స్ చేసి దాదాపు 6,000 చిలుకు పైగా ఓట్లతో ఈరోజు జెడ్పీటీసీ గెలవడం జరిగింది. అంటే కేవలం మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సుపరిపాలనగా ఉంటుంది. ఈరోజు పులివెందుల్లో ప్రజా శాంతిబద్ధంగా ఎలక్షన్స్ జరిగాయి. ప్రతి ఒక్కరూ ఈరోజు బయటకు వచ్చి ఓటింగ్ ఉపయోగించుకున్నారు. గతంలో మీరు చూశారు, గత 40 ఏళ్లలో పులివెందుల ఎలక్షన్ అంటానే భయపడేవాళ్ళు, ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు. కేవలం రిగ్గింగ్లు, మండలాలు రిగ్గింగ్లు చేసి అక్కడ భారీ మెజార్టీతో గెలిచే పరిస్థితి. కానీ ఈరోజు ప్రజాయుతంగా ఎలక్షన్ జరిగిన దాని నుంచి జెడ్పీటీసీ పులివెందుల్లో అయితే ఏమి, అలాగే ఒంటిమిట్టలో అయితే ఏమి భారీ మెజార్టీతో మేము గెలవడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా పులివెందుల ప్రజలకు అలాగే ఒంటిమిట్ట ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గతంలో మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ గుడ్డలు వేయటని చెప్పేసి ఒకటి హత్యను ఆత్మహత్యగా గుండెపోటు వచ్చిందని చెప్పేసి చిత్రీకరించి మా నాయకుడు చంద్రబాబు నాయుడు మీద అభాండం మోపారు గతంలో. కానీ ఈరోజు నిజాలు వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. అది కానీ ఆ మర్డర్ కేసు కానీ త్వరలోనే సిబిఐ ఎంక్వైరీ ద్వారా బయటకు వచ్చి దాన్ని కానీ త్వరలోనే తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా మద్యం కేసు, లిక్కర్ స్కామ్, దాదాపు 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగితే దాంట్లో మొదటి ముద్దాయిగా చేర్చే పరిస్థితి ఇవాళ రేపు కనపడుతూ ఉంది. ఎక్కడ చూసినా కానీ కనీసం అంటే చిన్న షాప్లో కానీ ఇవాళ రేపు ఆన్లైన్ ద్వారా లేకపోతే ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్స్ ఉండేటివి. అలాంటిది గత 5 ఏళ్ళు ఎక్కడే కానీ మద్యం దాంట్లో క్యాష్ తప్ప ఎక్కడే కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎక్కడే కానీ చేయించలేదు. దేనికంటే కేవలం నువ్వు కమిషన్లు దండుకోవడం కోసమే క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయించామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా గతంలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తే ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కేవలం సంవత్సరం కాలంలోనే మళ్ళా పరిపాలన గాడిలో పెట్టి ఈరోజు బ్రహ్మాండంగా సాగించే పరిస్థితి. ముఖ్యంగా పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు మేము మాట చెప్పిన దానికి తొలి 5 సంతకాల్లోనే పెన్షన్స్ కానీ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా డిఐసి గతంలో ఎక్కడే కానీ ఒక టీచర్ పోస్ట్ ఉద్యోగం గత 5 ఏళ్ళలో ఫిలప్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గవర్నమెంట్ ఏర్పడిన ఈ సంవత్సరం కాలంలోనే దాదాపు 16,347 ఉద్యోగాలు ఈరోజు డిఎస్సి ద్వారా ఫిలప్ చేసే పరిస్థితి. ఇవే కాకుండా రంగారెడ్డి జిల్లా మొహినాబాద్ మండలం బాకారం గ్రామ రెవెన్యూలోని ఫామ్ హౌస్లో జరిగిన బర్త్డే పార్టీపై ఎస్ఓటి స్థానిక పోలీసులు దాడి చేశారు. ఈ వేడుకలో నైజీరియా, ఉగండా దేశస్తులకు చెందిన 50 మందికి పైగా విదేశీయులు పాల్గొన్నారు. పార్టీలో గంజాయి, డ్రగ్స్, విదేశీ మద్యం వాడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు సడన్ రైడ్ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. పార్టీకి పర్మిషన్ ఉందా, మద్యం ఎక్కడి నుంచి తెచ్చారు, డ్రగ్స్ వినియోగించారా అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్టీసీ బస్టాండ్లో స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సును ఎమ్మెల్యే ఆనందరావు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రారంభించారు.
స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సూపర్ 6లో భాగంగా మరో పథకాన్ని ఆవిష్కరించింది ప్రభుత్వం. జిల్లాలో 296 బస్సులలో 183 బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. బస్సులో మహిళలతో ఉచిత బస్సు పథకం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. చూడు టిమ్ము సరిగ్గా పెట్టు. ఓకే లాగవా తెలంగాణ బీజేపీ ఎంపీ లక్ష్మణ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ మరికొంతమంది ప్రముఖులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారి దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం తిరుమల స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలానికి చెందిన పర్వతారోహకుడు సురేష్ బాబు యూరప్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించేందుకు ఆర్సెల్ మెటల్ కంపెనీ ద్వారా 4 లక్షల ఆర్థిక సహాయం అందించినందుకు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష కృతజ్ఞతలు తెలిపారు. ఈ మొత్తంతో ఆయన యూరప్లోని ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించనున్నట్టు తెలిపారు. సో మచ్ కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష గారు
మీరు చేసిన సపోర్ట్ ద్వారానే ఈరోజు యూరోప్ ఖండంలోనే ఎత్తైన ఎల్బ్రూస్ శిఖరాన్ని అధిరోహించడానికి వచ్చాను. సార్, మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన P4 పథకంలో భాగంగా నన్ను నా కుటుంబాన్ని చేర్చి ఈరోజు ఎల్బ్రూస్ ఎత్తైన శిఖరాన్ని అధిరోహించడానికి మీరు చూపించిన మీరిచ్చిన ప్రోత్సాహం, మీరిచ్చిన ధైర్యం, మీరిచ్చిన సపోర్ట్ ద్వారానే ఈరోజు యూరోప్ ఖండంలోనే ఎత్తైన ఎల్బ్రూస్ శిఖరాన్ని అధిరోహించడానికి వచ్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చేసిన హెల్ప్, మీరు ఇచ్చిన సపోర్ట్ ద్వారానే ఈరోజు ఎల్బ్రూస్ శిఖరాన్ని అధిరోహించడానికి వచ్చాను. ఆగస్టు 15న మన స్వాతంత్ర దినోత్సవం రోజున రష్యా కంట్రీలోనే ఎత్తైన ఎల్బ్రూస్ శిఖరం పైన మన ఇండియన్ ఫ్లాగ్ హోస్ట్ చేయాలని గట్టి సంకల్పంతో వచ్చాను సార్. మీ ఆశీస్సులు, మీ సపోర్ట్ నాకున్నందుకు. 14వ అమెరికా తెలుగు సాహిత్య సదస్సు జరుగుతుందని పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. అమెరికాలో ఈ నెల 16న ఓస్టర్స్ ఇండియా హౌస్లో 2 రోజుల పాటు సదస్సు జరుగుతుందని చెప్పారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుందని, ఈ సదస్సులో ఉపాధ్యాయులకు సత్కారం, ఆర్య విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అభివృద్ధికి శాశ్వత నిధి, సాహితీవేత్తల ప్రసంగాలు, పుస్తక ఆవిష్కరణలు జరుగుతాయని అన్నారు. నాకు మొత్తం రికార్డ్ చేసి నాకు పంపాలి. వినపడాలి కదా అన్న మోహన్. తెలుగు సాహిత్యానికి సంబంధించి ఆగస్టు 16, 17 తారీఖుల్లో ఒక అద్భుతం జరగబోతూ ఉంది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కలిపి 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో జరగబోయే అద్భుతమైన విషయాలు ఏమిటంటే 16 ప్రత్యేక ప్రసంగాలు ఉంటాయి సాహిత్యం మీద, 2 చర్చా వేదికలు, 15 గ్రంథాల ఆవిష్కరణలు, 23 మంది భారతదేశం నుంచి ప్రసిద్ధ సాహితీవేత్తలు, అమెరికా నుంచి 50 మంది తెలుగు సాహితీవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అయ్యేటువంటి ఈ 2 రోజుల కార్యక్రమం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇందులో ఉపాధ్యాయులకు సత్కారాలు ఉంటాయి. అదేవిధంగా అమెరికాలో తెలుగు కథ పుట్టి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో షష్ఠి పూర్తి కూడా. ఈ మొత్తం కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ ఉత్తర అమెరికా, అదేవిధంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం. వంగూరి చిట్టెనరాజు ఒక మహాద్భుతమైనటువంటి వ్యక్తి. 14 సార్లు ఉత్తర అమెరికాలో సాహితీ సదస్సులు నిర్వహిస్తారు. ఇది 14వ సదస్సు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఇండియా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఖతార్ వివిధ దేశాల్లో కూడా ఈ తెలుగు సాహితీ సదస్సులు నిర్వహించారు. ఒకే వేదిక మీద ఒక 16 ప్రత్యేక ప్రసంగాలు, విషయాలు కూడా సినిమా సాహిత్యం, తెలుగు భాష ప్రాచీనతకు ఆధారాలు, తిరుగులేని శాసనాలు, తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వం, నా ప్రస్థానం శ్రీదర్శక ప్రస్థానంలో సరికొత్త మైలురాయి, ఆర్య విశ్వవిద్యాలయం. కృష్ణానది వరదను పురస్కరించుకొని వరద ప్రభావం నుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని లోకక్షేమం కోరుతూ శ్రీ కనకదుర్గమ్మ వారి తరపున కృష్ణానదికి ప్రత్యేక పూజలు, సుమంగళ ద్రవ్యాలు సమర్పించారు. వరద వృద్ధి సాధించాలని దేవస్థానం కార్యనిర్వాహక అధికారి శ్రీ నాయక్ దంపతులు నదిమా తల్లికి కనకదుర్గమ్మ దేవస్థానం తరపున ప్రత్యేక పూజలు నిర్వహించారు.
सुवर्णदीय मंत्र पुष्पांजलि समर्पयामि। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాస్వామ్యాన్ని పాలకులు అపహాస్యం చేస్తున్నారు. ప్రజలు ఎవరు ఓటు వారు వేసుకునే పరిస్థితి లేదన్న సిపిఐ నేత రామకృష్ణ. ఎవరికైనా సమాధానం చెప్పే దమ్ము ధైర్యం నాకుంది. అనంత వెంకటరామరెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే ప్రభాకర్. సీఎం చంద్రబాబు లోకేష్ సహకారంతో ఎమ్మెల్యే అయ్యాను. తనపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారన్న ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్. మొయినాబాద్ ఫామ్ హౌస్పై ఎస్ఓటి పోలీసుల దాడి. గంజాయి డ్రగ్స్తో బర్త్డే పార్టీ చేసుకుంటున్న నైజీరియా, ఉగాండా దేశస్తులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ.